టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. నగరంలో భూ వివాదానికి సంబంధించి ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ల్యాండ్కి సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ కోర్టుని ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ఫ్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకెళ్లారు. 2003లో గీతాలక్ష్మి అనే వ్యక్తి నుంచి ఒక ఫ్లాట్ని ఎన్టీఆర్ కొన్నారు. అయితే ఆ ల్యాండ్పై బ్యాంకులకు హక్కులున్నాయని డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారు. 96లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్టగేజ్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ పొందింది. అయితే జూనియర్ ఎన్టీఆర్కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టింది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్ మీద 5 బ్యాంకుల నుంచి గీతాలక్ష్మి లోన్స్ తీసుకున్నారు. కానీ ల్యాండ్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టగేజ్ లోన్ ఉన్నట్టుగా గీత ఎన్టీఆర్కు తెలియజేశారు. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంకులో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్ని ఎన్టీఆర్ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ఫ్లాట్ ఓనర్గా తారకున్నారు. అయితే 96లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ కోర్టుని ఆశ్రయించారు. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డిఆర్టీ ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్టుగా తారక్ లాయర్ చెప్పారు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సి ఉంది. కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతాం.